నమస్తే మేడం. అమర్నాథ్ గారు కొన్ని విషయాలు చెప్పాలి అన్న. ఇప్పటికీ పార్టీకి సంబంధించి మండల కమిటీ చేస్తాం, మండల అధిపతి కమిటీలు, గ్రామ కమిటీలు, గ్రామ అంగన్వాడీ కూడా ఇస్తాం. ప్రతిదీ కూడా ఇన్ఛార్జీలు వేసి 2 గ్రామాలకు ఒక ఇన్ఛార్జీలు వేసి గ్రామ స్థాయిలో కూడా కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో మా నర్సీపట్నంలో ఎన్నో దుర్మార్గాలు అయిన పనులు చేసి దుర్మార్గాలు కూడా తీసుకొస్తాను. ఏంటంటే మా నాయకుడు కలి శ్రీనివాసరావు ఉన్నారు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్. ఆయన కానీ అల్లంపల్లి యూత్ లీడర్ ఉన్నారు. వాళ్ళిద్దరిపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి. అలాగే కలి శ్రీనివాస్ చిటికల కన్నా ఇద్దరిని కూడా ఈడు కూడా కూల్చేశారు. అలాగే DL1లో 3 ఎకరాల జీవితం నరిగేశారు. చాలా మంది మీద దాడులు చేశారు. చాలా మందిపై అక్రమ కేసులు, తప్పు కేసులు పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే మాగాడు పాలనలో ఒక 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలే మొన్న 8 మందిపై కూడా కేసులు కట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటి, ఎంత కాలం అంటే ఇక్కడ ఇసుక స్టాక్ యార్డ్ ఉంది. ఆ స్టాక్ యార్డ్లో రాత్రి 10 గంటలకు ఇసుక దొంగతనం జరుగుతుంటే ఇక్కడ మన లోకల్ పార్టీ అధ్యక్షులు ఏకాశల గారు, కోనేటి రామకృష్ణ గారు, మన నాగేటి బృందర్ గారు వెళ్ళి లారీలు పట్టుకొని పోలీసులు అప్పచెప్తే లారీలు పంపించేసి ఈ ముగ్గురు మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణం అంటే లారీ దొంగ లారీలు పంపించేసి ముగ్గురు మీద కేసులు పెట్టారు. మరి దీని మీద ఇసుక రోడ్డుపై పెద్ద ర్యాలీ కూడా చేస్తాం, కలెక్టర్ గారికి అందుబాటులో ఇచ్చాం. దాని కోర్టు కూడా వెళ్ళాం. కోర్టుకి వెళ్తే కలెక్టర్ గారు ఏం చేశారంటే లారీలో అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయి అనుకోకుండా ఎస్ చేశారు, లేదా తప్పులది క్లోజ్ చేశారు. ఈ విధంగా ఆ కేసులు కూడా పెట్టిన సంగతి మీ దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏదైతే పోలీసులు అక్రమ కేసులు నిరసనగా ఒక దండా కూడా పిలిపించాం. దండా పిలిపిస్తే గ్రామాల నుంచి, మండలాల నుంచి ఎవరో రాకుండా ఎంతోమంది కట్టడి చేయడం జరిగింది. కట్టడి చేసినప్పటికీ కూడా వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ రావడం జరిగింది. మేమందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసులందరూ కూడా అడ్డుకొని సుమారుగా 41 మందిని వేరు పోలీసులు పెట్టి 41 మంది మీద మా కేసులు కూడా పెట్టిన సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇది ఈ విధంగా అయిన పాత్రుడు ఈ సంవత్సర కాలంలో మరి ఈ విధమైన అరాచకాలు చేస్తారు. ఈ అరాచకాలతో పాటు దోపిడీ కూడా చేస్తారు. దోపిడీ ఏంటంటే లాటరీ దోపిడీ. ఆనాడు జగన్ ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ హైకోర్టు అనుమతితో 3 నెలల పాటు లాటరీ తవ్వకాలు ప్రభుత్వం హైకోర్టు అనుమతిస్తే 3 నెలలు తవ్వితే ఇక్కడ దాని పెద్ద రాద్ధాంతం చేసి 2 జిల్లా పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు చేసి పెద్ద గోడగోడ చేసి ఇది లాటరీ కాదు బాక్సైట్ వేల కోట్లు దోచేస్తుందని చెప్పి రోజు పెద్ద గూగుల్ పెట్టాడు అయిపోతుంది. కానీ ఈరోజు అయ్యప్ప చేస్తే ఒకసారి చెప్పండి మీ అందరూ కూడా. ఇవి చేస్తుంది సుమారుగా రోజుకి 3 కోట్ల ఆదాయం, నెలకి సుమారుగా 100 కోట్లు దోచుకుంటున్నాడు. సుమారుగా 3 నెలలు అయింది, సుమారుగా 300 కోట్ల రూపాయలు. ఎవరైనా సరే 100 కోట్లు సంపాదించుతారు నెలకి. ఈ రోజు విశాఖపట్నం మండలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరికైనా సవాలు ఇస్తారు. మీకేమైనా నెలకి 100 కోట్లు దోచుకుని దమ్ము ఇసుక కాయలు, రాయి కాయలు పక్కనే చూడలేదు, మాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా రోడ్లు కొట్టి రావాలంటే ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. ఏంట్రా ట్యాక్స్ అంటే ఏపీ ట్యాక్స్ ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అంటున్నారు. ఏపీ ట్యాక్స్ అంటే అయ్యన్న పాత్ర ట్యాక్స్ అంట. దానిపై కూడా లక్షల రూపాయలు వచ్చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా రాజధాని 5 సంవత్సరాల పాటు నడిపాడు. గతంలో కూడా చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ సంవత్సర కాలంలో 5 పద్ధతుల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. 3.5 సంవత్సరాల పాటు ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. వచ్చేది జగనన్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నేర్చుకున్న పాఠాలన్నీ కూడా అయ్యన్న పాత్ర తెలియపరచడం జరుగుతుంది. ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు ఈ 4 సంవత్సరాల్లో మీ అభివృద్ధిలో మంచి రాయండి, ఏదైనా అభివృద్ధి రాయండి, సంక్షేమ
కూడా అయింది తప్ప మరి మాకు అధికారం ఉంది కదా ఈ విధంగా వెళ్తానంటే వచ్చేది జగన్ 2.0 తెలుసా 100 రెట్లు నుంచి 2.0 ఉంటుంది అది మంచిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడున్న పార్టీ నాయకులు కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు చూస్తే మన పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు మన పార్టీ వారిపై ఫోన్ చేసి మన పార్టీ పట్ల మన పార్టీ నాయకుల పట్ల మాట్లాడితే మీరెవరు కూడా వినే పరిస్థితి లేదు. అందుకనే అప్పటి కోర్టులు పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు. 2 కోర్టులు అప్పుడు రెడీ అయ్యారు. 2 కోర్టులు కూడా ఐడెంటిఫై చేశారు. అది పార్టీ తీసుకోవడం తర్వాత చెప్పడం జరుగుతుంది. వారేంటంటే మన పార్టీలో ఉంటూ మన పార్టీ నాయకత్వం పట్ల మన పార్టీ పట్ల తగ్గుగా చేసి మనందరినీ మార్చాలని చెప్పి చూస్తున్నారు. దయచేసి ఇక్కడ నాయకులు చెప్తాను, చాలా బలంగా ఉన్నాం. మన పార్టీలో ఉంటూ ఎవరైనా ఈ కోవట్లు మీకు కానీ ఫోన్ చేసి పార్టీ పట్ల పార్టీ నాయకుల పట్ల కానీ మాట్లాడితే వచ్చేది జగన్ సునామీ. ఈ సునామీ వచ్చే శక్తులు కోవట్లు కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. చివరిగా ఒకటే చెప్తా, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. లాస్ట్ సంవత్సరాలతో కూడా ఎలక్షన్ వెళ్ళిపోతాం. ఈ 3 సంవత్సరాలు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో మన క్యాడర్ అంతా కూడా చాలా యాక్టివ్ అయింది. ఎందుకంటే ఈ పడుతున్న బాధలు ఎట్టి పరిస్థితులు కూడా మన అధికారంలో లేకపోతే ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి పార్టీ కార్యకర్తలు కూడా యాక్టివ్ అయింది. దాంతోపాటు మన జగనన్న పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రవేశించారో దాని మీద చాలా యాక్టివ్ అవ్వడం జరిగింది. దానికి నిరసన ఏంటంటే మొన్న జరిగిన బెందుపోడిన కార్యక్రమం, ఇదే నర్సీపట్నం నియోజకవర్గంలో బెందుపోడిన కార్యక్రమం సంబంధించి సుమారుగా 5,000 బైకులతో ర్యాలీని పెట్టడం జరిగింది. చెబితే రేపు ర్యాలీ అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి పోలీసు వాళ్ళు బయటకు వచ్చి బైక్ ర్యాలీ పర్మిషన్ లేదు, ఎట్టి పరిస్థితులు కూడా మీ బైక్ ర్యాలీ చేయకూడదంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 101 పంచాయతీలో ప్రతి కార్యకర్త నాయకులతో మాట్లాడి మీరు బైక్ తేకండి ఆటోలో రండి చెప్పినప్పుడు మన్నాడు చూస్తే వేలాది మందిగా ఎప్పుడు తగిన రీతిలో అధికారంలో లేనప్పుడు కూడా వేలంగా మీరందరూ వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా చేతులకి నమస్కారం తెలుసుకుంటున్నాను.